జై శ్రీమన్నారాయణ. ఇది అయోధ్య అండి. అయోధ్యలో ఇది మా రూము. రామానుజ పదాఛాయ. ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దర్శనం బాగా జరిగింది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి సైట్ సీయింగ్కి వెళ్ళాము. ముందు రోజు అంతా దర్శనాలు చేసుకున్నాం. సో ఫస్ట్ దశరథ్ మహల్ దశరథుడు పరివారంతో వేయించేసి ఉన్న ప్రదేశం దశరథ్ మహల్. ఇవన్నీ వాకబుల్ డిస్టెన్సే అయోధ్య దగ్గర నుంచి. నెక్స్ట్ కనక భవన్. ఇదేంటంటే సీతాదేవికి కైకమ్మ గిఫ్ట్ ఇచ్చిన భవనం అంట ఇది. సో కనక భవన్. తర్వాత సీతా రసోయి. సీతాదేవిని ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత సీతాదేవిని ఫస్ట్ అయోధ్యలో పల్లకితో మోసుకుంటూ తెచ్చిన ప్రదేశం అంట. అక్కడ సీతమ్మని పల్లకిలో తెచ్చిన ఆ పల్లకి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఆమె వంట చేసి ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వంట చేస్తారంట. వంట చేసిన ప్రదేశం అంట. ఆమె వంట చేసినప్పుడు యూజ్ చేసే సామాన్లు. తర్వాత వశిష్ఠ కుండ్. ఇక్కడ వశిష్ఠుల వారు అక్షరాభ్యాసం చేసిన ప్రదేశము. ఇక్కడ లోపల ఇలా ఉండిద్దండి ఈ వశిష్ఠ భవన్లో. ఈ లోపల వశిష్ఠుల వారు పక్కన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలా నలుగురితో వేయించేసి అక్షరాభ్యాసం చేసిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ ఇది వశిష్ఠ కొండ. అలానే ఆ వశిష్ఠ కొండ పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి ఉండండి. మెట్లు వెనక నుంచి ఉంటాయి. అలా కిందకి వెళ్తే కింద సప్త ఋషులు వేయించేసి ఉంటారు. సప్త ఋషులతో పాటు వశిష్ఠుల వారు పరివారంతో, అంటే వశిష్ఠుల వారు వైఫ్, వాళ్ళ కొడుకు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుల వారు కలిసి ఉంటారన్నమాట. వాళ్ళందరూ అంతా పరివారం వశిష్ఠుల వారు ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ వైఫ్ అనిరుద్ధ వాళ్ళందరి పేర్లు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీతో. ఇంకా కొంచెం అలానే ముందుకు వెళ్తే వశిష్ఠ కుండ్ అంటే ఆ బావి అన్నమాట. ఒక బావి ఉంది అక్కడే. వాళ్ళు వాటర్ యూస్ చేసుకున్న బావి అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వశిష్ఠ కుండ్. నెక్స్ట్ వాల్మీకి భవన్ లోపల ఏంటంటే వాల్మీకి రామాయణం రచించారు కదా. ఈ వాల్మీకి భవన్లో చుట్టూ గోడలకి మొత్తం రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు మొత్తం ప్రింట్ చేసి ఉన్నాయండి అన్ని వాల్స్ మీద. ఫస్ట్ సర్గ నుంచి ప్రథమ సర్గ, ద్వితీయ సర్గ అలా అన్ని సర్గలు మొత్తం వాల్మీకి భవన్లో చుట్టూ రామాయణం మొత్తంలో ఉన్న శ్లోకాలన్నీ రాసి ఉన్నాయి ప్రతి గోడకి. ఇది వాల్మీకి భవన్. అలా కొంచెం ముందుకెళ్తే వాల్మీకి మహర్షితో పాటు లవుడు, కుశుడు వేయించేసి ఉంటారనమాట లోపల మందిరంలో. అలానే కొంచెం సైడ్కి వెళ్తే హనుమంతుడు టెంపుల్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. హనుమంతుడు బాగా పెద్ద హనుమంతుల వారు వేయించేసి ఉంటారనమాట. ఇది హనుమంతుల టెంపుల్ ఉంటుంది. అక్కడే ఎదురుగా రంగనాథుడు కూడా ఉన్నాడు.